కేంద్ర ఎన్నికల సంఘం 9 మంది అధికారుల మీద, వారిలో కొందరు ఐపీఎస్ ఐఏఎస్ ఇట్లా ఉన్నారు కదా, వాళ్ళ మీద బదిలీ వేటు వేస్తే శరభ అంటూ ఈనాడు పత్రిక, ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం మీడియా అంతా విపరీతంగా ప్రచారం చేసేసింది. ఓకే, సరే, బదిలీ చేసినప్పుడు వార్తలు రాయడం తప్పు కాదు, కానీ వాళ్ళకి ఉన్నవి లేనివి దురుద్దేశాలు ఆపాదిస్తూ నా చెత్త అంతా రాశారు. నిజానికి ఎలక్షన్ కమిషను ఏ కారణంతో బదిలీ చేసినా అంతవరకు ఇస్తే తప్పేం కాదు. కానీ అలా కాకుండా అసలు వాళ్ళు గత 4 ఏళ్లుగా ఏ ఆఫీసర్ల మీద అయితే దాడి చేస్తున్నారో, ఈనాడు రామోజీరావు గారు కానీ, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కానీ, వాళ్ళందరి మీద ఇప్పుడు వాళ్ళలో కొంతమంది బదిలీ అయితే ఇంకేముంది, ఆ కారణాలతోటని ఎప్పుడెప్పటి నుంచో రాసిందంతా చెత్తా చెదారం పోగు చేసుకొచ్చి రాసి ఎంత నీచంగా రాశారంటే, అధికార పార్టీ నాయకులకు అడుగులకు మడుగులెత్తిన ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా జలిపించింది. నిబంధనలకు పాతరేసిన సీనియర్ బ్యూరోక్రాట్లు వైకాపా కోసం ఆ పార్టీ కార్యకర్తలను మించి చేస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు గుప్పించాయి, విజ్ఞప్తులు చేశాయి. వాటినన్నింటినీ పరిగణలో తీసుకున్న తన అధికారాలను ఉపయోగించి కఠిన చర్యలు తీసుకుంది అని రాశారు. ఓకే, అంటే దీని అర్థం సరే, మీకున్న దొబ్బుదేలంతా రాశారు. అసలు చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకుని దేనికి అంటే, కేంద్రం ద్వారా ఎన్నికల సంఘాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తమకు ఏదన్నా వాస్తవంగా నిబంధనల ప్రకారం వెళ్తేనో, లేదా తెలుగుదేశం చేసి అరాచకాలను అడ్డుకుంటేనో, తెలుగుదేశం ఎక్కడైనా డబ్బు రవాణా చేస్తుంటే పట్టుకుంటారనే భయంతోటో, ఇట్లాంటి కారణాలతోటి వాళ్ళ మీద ఫిర్యాదులు చేయటం, వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ మైక్ పాడైపోతే ఇంకేముంది, ట్రాన్స్ఫర్ అయిపోయింది, వేటేసేసింది సెంట్రల్ గవర్నమెంట్ అని ఈనాడే రాసింది కదా, మరి ఏమైంది, చేయలేదే. ఇప్పుడు వాళ్ళొక్కళ్ళనే చేయలేదు కదా, మొత్తం రకరకాలుగా సంబంధం ఉన్నా లేకపోయినా, నినగాక మొన్న చిత్తూరు ఎస్పీ అంటే చిత్తూరు తిరుపతితో ఆ ఎస్పీని కానీ, ఒక కలెక్టర్ని కానీ, అసలు వాళ్ళకి సంబంధం లేకపోయినా ఎందుకు చేశారు? ఖచ్చితంగా నాకైతే అనుమానం ఏంటంటే, తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి కోవర్టు నేతలు కొందరు, అలాగే వైసీపీ నుంచి వెళ్ళిన కొంతమంది ఒకళ్ళిద్దరు ఉంటారు కదా, వాళ్ళు ఏది జనసేనలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ రకమైన ఇన్ఫ్లుయెన్స్ కేంద్రం ద్వారా కానీ, లేదా ఇంకెక్కడో, ఇదేదో మోడీ గారికి, అమిత్ షా గారికి అన్నీ తెలియాల్సిన అవసరం లేదు, కానీ కింద స్థాయిలోనే మేనేజ్ చేసుకుని ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేశారా అన్న విమర్శకైతే ఆస్కారం ఇస్తుంది. ఎందుకంటే ఈనాడు ఇంత చెత్తా చెదారం అంతా రాసిందంటేనే వాళ్ళకి ఎంత ద్వేషం, ఎంత కసి. అంటే ఏ అధికారిని కూడా ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ అంటూ తిరిగాడు, అట్లా తిరగొచ్చు, ఆ పద్ధతేనా అది? కేసులు పెట్టండి, గొడవలు చేయండి అని చెప్పారు. అవన్నీ బ్రహ్మాండం భజగోవిందంగా రాసిన ఈనాడు ఇవాళ ఆఫీసర్ల మీద బదిలీ చేస్తే ఇట్లా ఇంత ఘోరంగా రాస్తారా? మరి వెస్ట్ బెంగాల్లో డీజీపీని ఎందుకు బదిలీ చేసింది ఎన్నికల సంఘం? అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో ఇతర అధికారులను బదిలీ చేశారు కదా. ఖచ్చితంగా ఒక విమర్శ అయితే వస్తూ ఉంది ఎన్నికల సంఘం మీద, బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మీద. అదేమిటంటే, ప్రతిపక్షాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో అధికారుల్ని బదిలీ చేయటం కానీ, ఈ రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయటం కానీ, ఇవన్నీ బీజేపీ చేస్తోంది. ఈ మధ్యకాలంలో ఈడీ వ్యవహారం, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా నిన్న ఎక్కడో వ్యాఖ్యానించిందంటే, ఏది డబ్బుకే, అది లిక్కర్ పాలసీలో పోయిన డబ్బు ఎక్కడా, వాళ్ళు లంచాలు ముట్టిన డబ్బు ఎక్కడా, ఇవేమీ లేకుండా ఎట్లా అంటే ఈడీ వాళ్ళే బెయిల్ ఇచ్చేసేయండి అని ఆప్ ఎంపీకి చెప్పారంట. ఇది కొంచెం ఇవన్నీ కూడా సందేహాలకు తావిస్తుంది. అయినప్పటికీ కూడా మరి ఆ న్యాయ వ్యవస్థ ఇప్పటికి సంవత్సరం పైగా ఆయన ఎవరు, మనీష్ సిసోడియా అంట, డిప్యూటీ చీఫ్, ఆయన ఎందుకు ఉంచారు అది వేరే సంగతి అనుకోండి, జైల్లోనే ఉంచారు పాపం ఆయన్ని ఏడాది కాలంగా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అది పక్కన పెడితే, అంటే కేంద్ర ప్రభుత్వం వివిధ సంస్థలని, వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తోందనే విమర్శ కాంగ్రెస్తో సహా వివిధ పక్షాలు చేస్తుంది. ఆ మాటకు వస్తే, చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు 2019 ఎన్నికలు జరిగినప్పుడు ఆయన ఏం చేశారో గుర్తుందా? కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేస్తోంది, దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఇదే చంద్రబాబు నాయుడు గారు గోపాలకృష్ణ ద్వివేది గారిని, అప్పట్లో సీఈఓగా ఉండేవారు, అంటే ఎన్నికల కమిషన్ ప్రతినిధి, వారి దగ్గరికి వెళ్ళి ధర్నా చేశారు, ఏకంగా గందరగోళం చేశారు, నోటికి ఏది పడితే అది మాట్లాడారు. వాట్ ఈజ్ దిస్ డామ్ డూమ్ అంట మాట్లాడారు కదా. ఇదేమో నేనేమి కొత్తగా చెప్పట్లేదు, ఇవన్నీ పేపర్లో వచ్చిన వార్త చదువుతాను వినండి. ఎందుకు? ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబి వెంకటేశ్వరరావుని బదిలీ చేశారని వాళ్ళ కోపంతో వాళ్ళు అసలు ఆయన బదిలీ చేస్తారా, ఆయనేమో తెలుగుదేశంకి పూర్తిగా అనుకూలంగా మారిపోయి ఇష్టారాజ్యంగా చేస్తున్నాడనేటువంటి విమర్శలు అప్పుడున్నాయి. ఉంటే అప్పుడు ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకుంటే అప్పుడు ఏం రాశారండి, ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతల్ని సీనియర్ అధికారికి అప్పగించాలని
ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే అప్పుడు వచ్చిన వార్తలు ఏంటంటే ఐపీఎస్ల బదిలీల వ్యవహారంలో ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. అంటే అప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా హైకోర్టుకి వెళ్ళింది. అంటే అప్పుడు హైకోర్టు మరి ఎన్నికల సంఘం కరెక్ట్గా చేసినట్ట తప్పు చేసినట్లా? మరి ఇప్పుడు ఎట్లా కరెక్ట్ అని ఈనాడు వాళ్ళు రాస్తారు? మరి ఈనాడు వాళ్ళు రాస్తే రాయండి, కానీ అరాచకంగా పాత చెత్తంతా ఎట్లా రాశారు అంటే బీజేపీతోటి కలిస్తే ఒక రకం, బీజేపీతోటి కలవకపోతే ఇంకో రకం. దీనివల్ల ఇప్పుడు మనం చూసాం ఎన్నికల షెడ్యూల్ కిందటిసారి ఏప్రిల్ 11 జరిగింది తొలి దశ పోలింగ్. ఇప్పుడు 4వ దశకి మార్చారు. ఒక్క దెబ్బలో నెల రోజులు ఎండల్లో జనాన్ని చంపుతున్నారు. ఎవరు? ఇదే ఎలక్షన్ కమిషన్. ఎవరి వల్ల? ఇదే చంద్రబాబు గారు, ఇదే బీజేపీ బహుశా ఒత్తిడి జరిగి ఉండొచ్చు అనేది ఎక్కువ మంది అనుమానం. ఆ తర్వాత అక్కడితో ఆగారా? వాలంటీర్లని ఇళ్ళకి వెళ్లకుండా చేస్తే ఇప్పుడు అది తామే తీసుకున్నట్టు అయిందని గగ్గోలు పెడతా మళ్ళీ ఇప్పుడు రకరకాల ప్రయత్నాలు బేబీ వైసీపీ వాళ్ళు ఇళ్ళకాడ ఇవ్వట్లేదని అబద్ధాలు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మూడోది ఏంటి? ఐపీఎస్ ఆఫీసర్లు బదిలీ. ఇవన్నీ కూడా ఐపీఎస్ ఐఏఎస్ కొంతమందిని సంబంధం ఉన్నా లేకపోయినా కూడా కొంతని బదిలీ చేశారనే అనుమానం వస్తూ ఉంది. సో ఇది కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలోని కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి తెలుగుదేశం పార్టీ వారో లేకపోతే ఇంకెవరో జనసేనో బీజేపీ వాళ్ళు ఈ ప్రయత్నం చేశారా అనేది సహజంగానే డౌట్ వస్తుంది. ఎన్నికల సంఘం ఇలాంటి విమర్శలకు ఆస్కారం ఇవ్వకుండా చేస్తే మంచిది. మరి అదే ఎన్నికల సంఘాన్ని ఆ రోజున ఎట్లా దెబ్బట్టారు చూడండి. చంద్రబాబు గారు ఏకంగా గోపాలకృష్ణ ద్వివేది దగ్గరికి వెళ్ళి గొడవ చేశారు కదా. ఆ రోజున అప్పుడు ఎన్నికల సంఘం ముగ్గురినే ట్రాన్స్ఫర్ చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్, కడప, శ్రీకాకుళం జిల్లా ఎస్పీలని. ఈ నిర్ణయాన్ని సీరియస్గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఎన్నికల విధుల్లో ఏపీ వెంకటేశ్వరరావు ఐబీ చీఫ్కి అసలు సంబంధం లేదని చెప్పి గొడవ చేసి కడప జిల్లా అట్లాగే ఆ ఎస్పీలు ఈ వ్యవహారం మీద ఏకంగా హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు నో కుదరదంటే చచ్చినట్టు బదిలీ చేసింది. అది మరి ఇక్కడ ఏమన్నా జగన్ గారి ప్రభుత్వం అట్లా ఏమన్నా గొడవ చేయట్లేదు కదా చేసినట్టు. మరి ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూడాలి. బట్ ఒకటి మాత్రం వాస్తవం, ఖచ్చితంగా బీజేపీ తోటి చంద్రబాబు గారు పొత్తు పెట్టుకుందే. ఆయన చెప్పారు కదా, నాకు అవసరాలు ఉన్నాయి అందుకోసమే నేను కేంద్రంతో పొత్తు పెట్టుకున్నాను ముస్లిం సమావేశంలో చెప్పేశారు కదా. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ చూస్తే బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నది కేవలం ఎలక్షన్ కమిషన్తోని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ మీద దాడులు జరగకుండా ఇవేమి జరగకుండా చూసుకోవాలని దాడులు చేస్తున్నారని కూడా ఆయన ఆ రోజున తిట్టాడు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఏది కేంద్ర ప్రభుత్వం దాడులు చేస్తుంది, ఎన్నికల సంఘం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని ఆ రోజున ఆయన అన్నాడు. ఇప్పుడేమో ఎన్నికల సంఘం గొప్పదైపోయింది, కేంద్ర ప్రభుత్వం గొప్పదైపోయింది, ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళేమో అపోజిషన్ ఉన్నటువంటి రాష్ట్రాల మీదే పడుతున్నారు. ఏందో విచిత్రంగా ఉంది. పడకుండా ఎవరైనా తప్పు చేస్తే చర్య తీసుకోవడానికి మనం అభ్యంతరం పెట్టక్కర్లేదు. కానీ ఉన్నవి లేనివి ప్రతిపక్షాలుగా ఉన్నవాళ్ళు లేకపోతే అబద్ధాలు చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ప్రయత్నం చేస్తే ఎన్నికల సంఘం అలాంటి ఇన్ఫ్లుయెన్స్ లోను కాకుండా వాస్తవాలు పరిశీలించి చర్య తీసుకుంటే మంచిది. లేకుంటే అటు కేంద్రం బదనాం అవుతుంది, ఇటు ఎలక్షన్ కమిషన్ బదనాం అవుతుంది. మరి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాలంటీర్ల వ్యవహారం అప్పుడు చూసాం కదా, కనీసం ప్రభుత్వ వాదన ఏంటి వివరణ ఏంటి అడగకుండా వాళ్ళని అసలు వాళ్ళ సేవలు నిలిపేసింది. ఇప్పుడు ఏమైంది పాపం, వృద్ధులు వీళ్ళంతా నానా పాటలు పడుతున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? తెలుగుదేశం, నిమ్మగడ్డ రమేష్, ఈనాడు రామోజీరావు, రాధాకృష్ణ, అలాగే ఎన్నికల సంఘం వీళ్ళందరూ బాధ్యత వహించాలి. ఇప్పుడు వాళ్ళందరికీ వస్తున్న కష్టాలకి వీళ్ళందరూ కారణమవుతారు. అది తెలిసిన కానీ గంగవీరులు ఎత్తిపోయి గందరగోళంగా మాకు సంబంధం లేదని చంద్రబాబు గారు గొడవ చేస్తున్నారు. అది వేరే సంగతి. మొత్తం మీద బీజేపీతో ఇంకా భవిష్యత్తులో ఈ 40 రోజుల్లో ఇంకెన్ని విన్యాసాలు చేస్తారో, ఎన్నికల సంఘం ద్వారా ఇంకెంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో మనం చూడాల్సి ఉంది. ఖచ్చితంగా ఈ రకమైన పరిణామం దేశానికి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కానీ ఇక ఇవన్నీ చూడక తప్పడం లేదు.